ఫ్రెండ్స్ నమస్తే। ఈరోజు మనము రాగి పిండి హల్వాని ఎలా చేయాలో ఈ వీడియోలోని చూద్దామండి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్పూన్తోనే కట్ చేస్తున్నాను మీకు మామూలుగా చూపించడం కోసం। చూడండి ఎంత చక్కగా వచ్చిందో హల్వా। ఇది రాగి హల్వా అనే కదండి, తోప అని కూడా అంటారు। తోపని ఇంకాస్త గట్టిగా తిప్పితే రాగి హల్వా అవుతుందన్నమాట। సో ఈ రెసిపీని మీకు ఒకే రెసిపీని రెండు టైపులు ఎలా చేయాలో ఇప్పుడే చూపిస్తున్నాను। దీనికోసం ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి, ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి, అలాగే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లంలో। మిగతా 1.5 కప్పు వాటర్ని పిండిలో యాడ్ చేసుకోవాలి। దీనికి ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది। చూసారు కదా, అందులో 1.5 ఇందులో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేశాను। ఇప్పుడు ఈ పిండిలో ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా నిదానంగా బాగా కలుపుకోవాలి। ఎక్కడ కూడా ఉండలు గడ్డలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకి ఈ హల్వా అనేది తోప హల్వా రెండు ఏదైనా సరే ఇలా కలుపుకున్నట్లయితే పిండి ఉండలుగా లేకుండా చక్కగా కుక్ అవుతుంది। ఇప్పుడు మొత్తం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లము వాటర్ మిక్స్ చేస్తాం కదండి, ఇప్పుడు దీన్ని బాగా మరగపెట్టుకోవాలి। ఇది మరిగే ముందుగా కాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి, చిటికెడు సాల్ట్ లేదా ఉప్పుని వేసుకోవాలి। ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది బాయిల్ అవుతుంది। మనకి బెల్లంలోని ఇసుక అది ఉంటుందండి, అలా మనం డైరెక్ట్గా చేసామంటే ఆ ఇసుక మనకి తగులుతుంది, తినేటప్పుడు చాలా బాగోదన్నమాట। అందుకని చెప్పి ఈ బెల్లం కరిగిన తర్వాత వాటర్ని చూసారు కదా ఎలా అనిపించిందో, బెల్లంలోని అక్కడక్కడ బ్లాక్గా ఉండిపోయింది। ఇప్పుడు దీన్ని వడకట్టేసుకోవాలి। నేను ఇదే ప్యాన్లో చేయబోతున్నాను కాబట్టి ఈ ప్యాన్ ఒకసారి వాటర్తో నీట్గా కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను। ఇప్పుడు ఈ సిరప్ని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకోవాలి। ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత మనము కాస్త అంటే 2 ఇలాచీలని ఇలా దంచిపెట్టి ఇందులో వేస్తున్నానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి। చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది। ఇప్పుడు ఇలా కలుపుతూ పోయాలండి, ఎక్కడ కూడా ఆగకూడదు, లేకపోతే ఉండలుగా అయిపోతుంది। మొత్తం వేసేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా థిక్గా అవుతూ ఉంటుంది। ఇలా అవుతున్నప్పుడు మనం ఉండలు కలుపుతూ ఇలా కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు। మీకు అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అది స్కిప్ చేసేవచ్చు। ఇలా నెయ్యిని వేసి గట్టిగా తిప్పుతూ ఉండాలి, ఇలా మొత్తం గట్టిగా అంటే ప్యాన్ నుంచి విడిపోవాలండి ఈ పిండి అనేది, అప్పుడే మనకి బాగుంటుంది। మీరు తోపలాగా తినాలి అనుకుంటే ఎందుకంటే ముందుగా దింపేసుకుని తోపలా తినచ్చు, ఇది హల్వా టైప్లో తినాలి అనుకుంటే చూసారు కదా ఇక్కడ గిన్నె నుంచి ఈ పిండి అనేది గట్టిగా అవుతూ హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కూడా మనం గరిటెతో తిప్పుతూ ఉండాలి, అప్పుడే ఈ గరిటె తిరగలేనంత గట్టిగా ఈ పిండి అనేది తయారవుతుందండి, ఈ హల్వా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది। ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకుని అందులోని మనము ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసామంటే మనం హల్వాలా ముక్కలు కోసుకోవచ్చు। నేనైతే ఇక్కడ గిన్నెకి ముందుగానే నెయ్యిని వేస్తున్నానండి। ఇప్పుడు ఈ నెయ్యిని వేసిన తర్వాత బాగా అప్లై చేయాలి, గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వేడిగా ఉన్న మిశ్రమాన్ని తీసి వేడిగా ఉన్నప్పుడే దీన్ని మార్చేసుకోవాలి, లేదంటే చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది। చూసారు కదా ఎంత థిక్గా గట్టిగా అనిపిస్తుందో। మీకు ఇందులో ఇంకా నెయ్యిని ఎక్కువగా ఇష్టపడినట్టయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కూడా ఏం నష్టం లేదండి, చాలా బాగుంటుంది, దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది। సో మొత్తం నేను ఈ గిన్నె మొత్తము కూడా హల్వాలా కట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి స్ప్రెడ్ చేసేసాను। ఇంతేనండి, చాలా ఈజీగా మన ఇంట్లో కాస్త బెల్లం నెయ్యి ఉంటే ఇలా హల్వాని కానీ లేదా తోపని కానీ రెడీ చేసేసుకోవచ్చండి। సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి।